హాయ్ అండి, అందరికీ ఇన్ని అలసల ఛానళ్ళకు స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం చేయబోయే వంట బీన్స్ కోడిగుడ్లు పొరుటు ఎలా చేయాలో ఇప్పుడు చూపించుతా మీకు. 1/2 కిలో బీన్స్ వెనక ముందు మంచి నీళ్ళల్లో కడుక్కొని వెనక ముందు అంతా తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని 5 కోడిగుడ్లకు 1/2 కిలో బీన్స్ సరిపోతుంది. కిలోకి 5 కోడిగుడ్లు మేము వేసుకుంటున్నాము. ఎక్కువ కావాలంటే ఇంకా 2 గుడ్లు కూడా వేసుకోవచ్చు, మాకు సరిపోతాయి. అందుకనే మేము 5 గుడ్లు వేసుకుంటాము. 1/2 కిలో బీన్స్కు 5 కోడిగుడ్లు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కొద్దిగా, ఒక మెంతాకు కట్ట వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడు బీన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట తాలింపులో. ఇలా అన్నీ కట్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టుకుందాం. అన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని తాలింపు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాండిల్ని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. సరిపోద్ది 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తాలింపులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసినాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది దోరగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలో వేయించుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. బీన్స్ కొంతమంది పిల్లలు తినరు కదా, బీన్స్ ఆ కూరగాయలు వద్దు ఈ కూరగాయలు వద్దని. ఇలా వేసుకొని చేసుకున్నాం అనుకో టేస్టీగా ఉంటుంది, బాగా తింటారు అన్నమాట పిల్లలు. సేమ్ కోడిగుడ్డు పొరుటు లాగానే, కాదంటే దీంట్లో బీన్స్ వేసి చేసుకుంటాం అన్నమాట. అలా ఇది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా నూనెలో కొద్దిగా వేపుకుందాం, బాగుంటుంది అన్నమాట. దీంట్లో సేమ్ కోడిగుడ్డు పొరుటు లాగానే ఇది, కాదంటే దీంట్లో బీన్స్ వేసుకుంటాము. వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు తింటారు అన్నమాట టేస్ట్గా ఉందని. సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట ఇది, కాదంటే బీన్స్ వేసుకుంటాం దీంట్లో. వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దోరగా కొద్దిగా పసుపు వేసుకుందాం, ఒక స్పూను బాగా అట్లా కలబెట్టుకుంటే పచ్చివాసన పోద్ది అన్నమాట. ఆ తర్వాత అట్లా ఇట్లా కలబెట్టేసినామనుకో బాగా పచ్చివాసన పోకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎర్రగా వేగింది. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. బీన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇది తాలింపులోనే మగ్గిపోతుంది అన్నమాట. బీన్స్ బాగుంటుంది. మగ్గిన తర్వాత బాగా కోడిగుడ్లు కొట్టేసుకుంటే బాగుంటుంది. అప్పుడు వేసి సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా, సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఉడికిందా లేదా అని చూసుకొని తర్వాత కోడిగుడ్లు కొట్టేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. ఇగో కలుపుకుందాం. ఇప్పుడు మగ్గినాయి కదా, బాగా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని ఉడికినాయా లేవా అని చూసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకొని 1 నిమిషం అట్లా పెట్టిన తర్వాత కోడిగుడ్లు కొట్టేసుకుందాం. మూడు పచ్చిమిర్చే కదా, కారం తక్కువ అవుతుంది. ఒక స్పూను ఎండు కారం వేసుకొని బాగా కలబెట్టుకొని కోడిగుడ్లు కొట్టేసుకుందాము. ఇంకా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. సింపుల్గా ఉంటుంది చేసేదానికి, తినేదానికి టేస్టీగా ఉంటుంది, చేసేదానికి సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. ఇప్పుడు మెంతాకు వేసుకుందాం. మెంతాకు కొత్తిమీర వేసి కలుపుకుందాం. బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోద్ది అన్నమాట.
ఇవన్నీ మెంతాకు, బీన్స్, కోడిగుడ్లు, ఈ కొత్తిమీర అంతా మంచిదే కదా, పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది అన్నమాట. మెంతాకు కొత్తిమీర వేసేసినాం కదా, కలుపుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత గుడ్లు కొట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసేస్తే మొత్తం మగ్గిపోయింది కదా, గుడ్లు కొట్టేసుకున్నాము. ఇప్పుడు కలుపుకొని గుడ్లు కొట్టేసుకున్నాం. ఇగో ఇప్పుడు 5 గుడ్లు సరిపోతుంది. ఈ బీన్స్కు దీనికి 5 గుడ్లకు బాగా సరిగా సరిపోద్ది అన్నమాట. పావు కిలో బీన్స్ బరాబరిగా సరిపోద్ది అన్నమాట. ఆ కారం, ఆ ఉప్పు, ఈ గుడ్లు బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత మళ్ళా ఒకసారి అట్లా కలుపుకొని దించేసుకోవటమే, సింపుల్గా అయిపోతుంది. కొట్టేసిన తర్వాత చిన్న కలుపుకోవాలన్నమాట. ఎట్లా గరగర కలిపేసినామనుకో నీ సువాసన వస్తుంది అన్నమాట. చిన్నగా కలుపుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇక ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర చూడు బాగా మగ్గిపోయింది. అంతే, అట్లా కిందిది మీది అట్లా కలుపుకుంటే కూర అంతా బాగా సమానంగా మగ్గిపోద్ది అన్నమాట. అట్లా బీన్స్ ఎగ్గు కొరటు రెడీ, సింపుల్గా రెడీ అయిపోయింది. చపాతీ లేకైనా, జొన్న రొట్టె లేకైనా, అన్నం లేకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. ఇట్లా బాగుంటుంది అన్నమాట. అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.